హలో, నా పేరు డాక్టర్ ఓబులేసు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఈరోజు పసిపిల్లల్లో చనుబాల పోషణ అంటే తల్లిపాల యొక్క పోషణ, వారి యొక్క ఎదుగుదల ఏ విధంగా తోడ్పడుతుంది తల్లిపాలు అనే దాని గురించి చర్చిద్దాం. చాలా మంది కూడా బిడ్డ డెలివరీ అయిన వెంటనే తల్లిపాలు సరిగా రావు, ఫస్ట్ 3 రోజులు అసలు సరిగా రావు, కాబట్టి తల్లిపాలు ఇవ్వలేము మేము, కాబట్టి డబ్బా పాలే పడతామనే ఒక అపోహలో ఉంటాం. యాక్చువల్గా చెప్పాలంటే మొట్టమొదటి 3 రోజులు వచ్చే తల్లిపాలు అటువంటి చాలా బిడ్డకు వ్యాధి తట్టుకునే శక్తిని ఇవ్వగలుగుతాయి. ఆ పాలు యొక్క క్వాంటిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఇమ్యునోగ్లోబులిన్స్ కానీ, హై రిచ్ ఇన్ ప్రోటీన్ కానీ ఉండడం వల్ల బిడ్డ యొక్క వ్యాధి తట్టుకునే శక్తి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఫస్ట్ 3 రోజులు తల్లిపాలు అనేది బిడ్డ యొక్క ఎదుగుదలలో కానీ, బిడ్డ యొక్క వ్యాధి నుంచి బారిన పడకుండా తోడ్పడడంలో కానీ చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంకా అంతేకాదు, బిడ్డ డెలివరీ అయిన వెంటనే సాధ్యమైనంత వరకు చాలా త్వరగా పాలు ఇవ్వడం మంచిది. యూజువల్గా ఏంటంటే 6 గంటల లోపు కానీ, గంట లోపు అని చెప్తారు, కానీ సాధ్యమైనంత వరకు త్వరగా ఇవ్వడం వల్ల ఇంకోటి, ఈ ఇప్పుడైనటువంటి బిడ్డ యొక్క పేగులో గట్ మైక్రోబయం అంటే మంచి బ్యాక్టీరియా పెరుగుదల అనేది తల్లిపాల వల్లనే ఈ యొక్క గట్ మైక్రో బ్యాక్టీరియా అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ డబ్బా పాలు తాగే ఫార్ములా ఫీడింగ్ అంటాం. ఈ ఫార్ములా ఫీడింగ్ పిల్లల్లో కన్నా ఈ తల్లిపాలు త్వరగా పెట్టడం వల్ల ఈ పేగులు ఉండే బ్యాక్టీరియా అనేది ఎదుగుదలకి తోడ్పడుతుంది. దానివల్ల మన యొక్క ద ఫ్యూచర్ ఆఫ్ ది బేబీ కెన్ డిసైడ్ బై ద బ్రెస్ట్ మిల్క్, ఇనిషియల్ ఫీడ్స్ ఆఫ్ ది బ్రెస్ట్ మిల్క్ అంటాం. కాబట్టి అదే కనుక ఫార్మల్ మిల్క్ వాడే పిల్లల్లో ఈ గట్ మైక్రోబయం అనేది ఇంట్రడ్యూస్ కాకపోవడం వల్ల చాలా త్వరగా పేగు సంబంధించినటువంటి జబ్బులకు ఎక్కువ బారిపడడం జరుగుతుంది. ఉదాహరణకు గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటాం. అదే తల్లిపాలు తాగినటువంటి పిల్లల్లో ఈ గ్యాస్ట్రోఎంటరైటిస్ కానీ, అలర్జీస్ కానీ, ఇంకా ఫ్యూచర్లో డయాబెటీస్ కానీ, అంటే షుగర్ వ్యాధి కానీ, హైపర్ టెన్షన్ కానీ చాలా 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 తక్కువ వస్తాయి. తల్లిపాలు మొదటగా ప్రవేశపెట్టి తల్లిపాలు కంటిన్యూ చేసిన పిల్లల్లో డబ్బా పాలు అంటే ఫార్ములా ఫీడింగ్ తాగిన పిల్లల్లో కంపేర్ చేస్తే ఎక్కువ అలర్జీ బారిన పడే పిల్లలు ఎవరంటే ఈ ఫార్ములా ఫీడింగ్ డబ్బా పాలన పడే పిల్లలు. కాబట్టి ఫస్ట్ 3 days ఆఫ్ మిల్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దెన్ లేటర్ ఆల్సో ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అప్ టు 2 years. ద ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ప్రత్యేకంగా 6 నెలల వరకు మాత్రమే తల్లిపాలు మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది. ఈవెన్ ఒక నీటి చుక్క కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. తల్లిపాలల్లో అన్ని రకాలైన పోషకాలు సమపాల్యంలో ఉండడం వల్ల బిడ్డ యొక్క ఎదుగుదలకు పూర్తిగా తోడ్పడటం జరుగుతుంది. ఇంకోటి, ఈ బిడ్డ యొక్క ఇంటెలిజెన్స్ కూడా తల్లిపాలు తాగే పిల్లల్లో కాస్త ఎక్కువగా ఉంటుంది, మనం ఈ డబ్బా పాలు తాగే పిల్లలతో పోలిస్తే కనుక. అంతేకాదు, ఈ క్యాన్సర్స్ వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది. ఈ తల్లిపాలు బిడ్డలోనే కాదు, తల్లికి కూడా చాలా ఉపయోగం జరుగుతుంది. డెలివరీ అయిన తర్వాత, బిడ్డ ప్రసవించిన తర్వాత తల్లికి పోస్ట్ పార్టం బ్లీడింగ్ అనేది జరుగుతుంది. అది తక్కువ అవడమే కాకుండా యుటరస్ అనేది ఈ గర్భసంచి అనేది తిరిగి మామూలు స్థితికి పొందడానికి కానీ, రొమ్ము క్యాన్సర్ కానీ, గర్భసంచి క్యాన్సర్లు కానీ వచ్చే అవకాశాలు చాలా తగ్గుతాయి తల్లిపాలు ఇవ్వడం వల్ల.